అసలు మీరు ఈ రామరాజ్యం అని ఒకటి స్థాపించారు కదా, దీని ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఏమైనా సంఘటన మీకు జరిగిందా? ఏంటి అసలు ఎందుకు పెట్టారు రామరాజ్యం అనేది? స్వామి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా, అది ఏంటి అసలు ఆ వ్యవస్థ? ఆల్రెడీ మనకు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, మీకేం పని అండి అసలు ఈ వ్యవహారం? అవును మహాత్మా, ఎవరు తప్పు చేసినా ఈ కోర్టులు శిక్షించాలి కదా. అవును, మరి తప్పు చేసిన వాళ్ళని కోర్టులు శిక్షిస్తున్నాయా? జరుగుతున్నాయి కదా. సొసైటీలో ఎంతోమంది శిక్షలు వేస్తున్నారు, జైల్లో ఉంటున్నారు, బెయిల్ ఇస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, జరుగుతుంది కదా. అంత బోటకమే మహాత్మా. ఎందుకు నేనే మీ ఇంటిని నా ఇల్లు అని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మీ మీద తప్పుడు కేసు వేస్తాను నేను? నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ డూప్లికేట్స్, మీ దగ్గర ఒరిజినల్ అయినప్పటికీ మీరు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు డూప్లికేట్ అని నిరూపించడం కోసం 40 సంవత్సరాలు టైం పడుతుంది. మీరు ప్రొటెస్ట్ చేస్తే కరెక్ట్ అండి. మనకి భారత రాజ్యాంగం ప్రకారం మనకు వ్యవస్థ ఏర్పాటు చేసుకొని దీనికంతా ఎవరైనా సరే తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు దాన్ని కంప్లైంట్ తీసుకుంటారు. అది క్రిమినల్ కేసు అయితే. సివిల్ కేసు అయితే కోర్టులో దావా వేసుకోమంటారు. మరి రాజ్యాంగంలో రాసి పెట్టారు కదా, మరి మీరెవరు మధ్యలో ఈ వ్యవస్థని మీ చేతిలో తీసుకుంటారు? షాబాష్. మీరు ఎవరు అసలు అడుగుతున్నాయి? రాజ్యాంగంలో ఆర్టికల్ 226లో మనకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళమని రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. అవును. ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చని మనకు ఒక గుమ్మం ఏర్పాటు చేసి పెట్టింది. ఈ ఆర్టికల్ 226కి ఆర్టికల్ 32కి ఈ 2 గుమ్మాలకి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని పెద్ద గోడ కట్టేశారు. అంటే ఆ గుమ్మాల్లోకి వెళ్ళి అవకాశం లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు రాజ్యాంగం ఉంది. అంటే ఉదాహరణకి మీకు సింపుల్గా చెప్తాను మహాత్మా, ఒక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ హైకోర్టు న్యాయమూర్తి కానీ తప్పుడు తీర్పిస్తే, ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే అతన్ని తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఆ తప్పుడు తీర్పిచ్చారని నిర్ధారణ చేసేది ఎవరు అసలు? అయితే సరే, నరేంద్ర మోడీ గారు 2015లో ఒక యాక్ట్ తీసుకొచ్చారని, ఎన్జేఏసీ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఈ జడ్జెస్ని ఎలా నియమించాలి కొలిజియం కాకుండా అని. కొలిజియం అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు నా బంధువుని నేనే రిఫర్ చేసుకెళ్ళిపోతున్నా, నాకు బంధువులు లేరు, 50-100 కోట్లు డబ్బులు తీసుకుంటే రిఫర్ చేసేయచ్చు. మీరు ఐపీఎస్ అవ్వాలంటే కష్టపడాలి, ఒక కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వాలంటే కష్టపడాలి. మీరు హైకోర్టు జడ్జి అవ్వాలంటే చాలా సులభం. మీకు ఒక సీఎంఓ పిఎంఓ అట్లాంటి దాంట్లో మీకు రికమెండేషన్ ఉన్నాయో మీరు రిఫర్ చేస్తారు. ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు, నేను ప్రధానమంత్రిగా లేకపోయినా ఇతను నన్ను కాపాడతాడు, ఇతను నా చెప్పు కింద పడి ఉంటాడు అనే నమ్మకం మీరు వాళ్ళకి కలిగిస్తే మీరు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అయిపోవచ్చండి. మీరు ఎక్కడో పొరపడుతున్నారు వీరరాఘవరెడ్డి గారు. అయ్యా, ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జిని మనం ఎన్ని వేకెంట్ ఉన్నాయో చూసుకుంటారు. కొలీజియం ఒక వ్యవస్థ ఉంది. కొలీజియం అంటే అందరూ కలిసి ఒక బోర్డు మెంబర్స్ లాగా ఉంటారు. వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఎవరు సీనియారిటీ ఉంది, ఎవరు బాగా ఏమి ఆరోపణ లేకుండా చూసి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు కదా. మీరు చెప్పినట్టు ఇది పచ్చి అబద్ధం స్వామి. ఎందుకంటే సరే, మీరు చెప్పినట్టుగా ఒక ఉదాహరణ చెప్పండి. ఏ హైకోర్టు జడ్జిని రికమెండ్ చేసి ఒక సీఎంఓ పిఎంఓ పెట్టాడు? ఒక్క జడ్జిని కాదు 80% 85% నియామకాలని ఇలాగే జరిగినాయి. దానికి రుజువు ఏంటండి? చెప్తానండి. 2014లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఒక ఆయన పి సదాశివం గారు, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కేరళ గవర్నర్గా వెళ్ళాడండి. ఆయన అసలు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కాశ్యప గోత్ర క్షత్రియులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ సిడబ్ల్యూసి తీసుకునే నిర్ణయం ఈ స్టేట్కి ఇబ్బంది, రాజధాని కోల్పోతారు, ఏదో పెద్ద అఫిడవిట్ అంతా తెలిసి పెట్టున్నారండి. ఈ సిజేఐని ప్రభావితం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటే సుష్మా స్వరాజ్, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ ముగ్గురు కలిసి ఆ సీజేని కలిసి నెక్స్ట్ నీకు లోక్పాల్ ఇస్తాం మేము, నువ్వు దీనికి అడ్డు రాకపోతే అని కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి ఆఫర్ ఇచ్చినాయండి. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్పాల్ కాన్స్టిట్యూట్ చేయకుండా ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే కేరళ గవర్నర్గా ఇచ్చారండి ఆయనకి, పి సదాశివం గారికి. ఎన్ని ఆధారం లేని ఆరోపణలు మీరు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి మాట్లాడారు, ఎవరితో మాట్లాడి మీరు చూసారా? సరే, ఒక మాట చూసిన ఐ విట్నెస్ అండి. అయ్యా, ఐ విట్నెస్. ఎవరు? నేనే. ఎక్కడ? అక్కడే ఐ విట్నెస్ అండి.